హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ముల్లంగి ఇగురుని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఈ ముల్లంగి ఇగురు కోసం నేనైతే ఇక్కడ 3 ముల్లంగిలను తీసుకున్నాను. అలాగే ఉల్లికాడలు, పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయని తీసేసుకున్నానండి. ఈ ముల్లంగిని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన చెక్కును మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవాలి ముల్లంగిని. ఈ ముల్లంగి అనేది ఏ రూపంగా తీసుకున్నా కూడాను హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా పైల్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు రెగ్యులర్గా తీసేసుకుంటే ముల్లంగి వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఈ కర్రీ కోసము. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఈ ఇగురులోకి ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్గా కాకుండా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న ముల్లంగిని వేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 1/2 స్పూన్ ఉప్పు, కొత్తిమీర, ఇందులోనే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముల్లంగిలోని వాటర్ అన్నీ ఈ విధంగా ఎగిరిపోయాయండి. ముల్లంగి కూడా హాఫ్ వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టేసుకొని మనం కలుపుకోవాలండి, లేదంటే కర్రీ మారిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలని కూడా వేసేసి క్యాప్ పెట్టేసేయాలండి. ఇలా పెట్టడం వల్ల టమాటాలు ఆవిరికి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పాలకూర, ఉల్లికాడల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఉల్లికాడలు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, ఆప్షనల్ మాత్రమే. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసుకోవాలండి. కర్రీ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి చూసి వేసేసుకోండి సాల్ట్ అనేది. ఇదిగోండి, ముల్లంగి అనేది ఇలా మగ్గిపోయిందనమాట. ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పాలకూర ఇగురు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.